హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సొంత కాళ్ళ మీద నిల్చోవాలని వ్యాపారంలోకి ప్రవేశించాలని అనుకుంటున్నారా? ఏం చేయాలో తెలియట్లేదా? మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పటికీ బిజినెస్ ఐడియాలు లేవా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలా తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారంలోకి ప్రవేశించి నెలకు మంచి లాభాలు వస్తాయి. అదే చిప్స్ బిజినెస్. వాటిలో ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉండే బనానా చిప్స్ బిజినెస్. ఇప్పటి వరకు చిన్న చిన్న కంపెనీలు మాత్రమే బనానా చిప్స్ తయారు చేసి విక్రయిస్తూ లాభాలను వెనకేసుకుంటున్నాయి. మంచి ఆదాయంతో దూసుకువెళ్తున్నాయి. ప్రస్తుతం దీంట్లో పెద్దగా కాంపిటీషన్ కూడా లేదు. కానీ ఈ బనానా చిప్స్‌కు డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. పండుగల సమయాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కాస్త కష్టపడితే మంచి లాభాలు గడించొచ్చు. అయితే బనానా చిప్స్ తయారు చేసేందుకు పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సిన పని లేదు. కొన్ని చిన్న చిన్న మెషిన్‌లు, బనానాలు ఉంటే సరిపోతుంది. తొలుత చాలా చిన్నగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. క్రమక్రమంగా దాన్ని విస్తరించుకుంటే కాలం గడుస్తున్న కొద్దీ మంచి లాభాలు వస్తాయి. ఈ బనానా చిప్స్ తయారు చేసేందుకు ఎలా సన్నద్ధం కావాలో ఇప్పుడు చూద్దాం. వాటి కోసం ఏమేం కావాలంటే, దీన్ని తయారు చేసేందుకు ఖచ్చితంగా మనకు కొంత ప్రదేశం ఉండాలి. 5000 స్క్వేర్ యార్డ్స్ వరకు స్థలం ఉంటే సరిపోతుంది. అరటి పండ్లను చక్కగా కడిగేందుకు, వాటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేందుకు, వాటిలో మసాలా కలిపేందుకు మెషిన్‌లు అవసరమవుతాయి. చేసిన చిప్స్‌ను ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ మెషిన్ కావాలి. ఈ మెషిన్‌లు చాలా తక్కువ మొత్తానికి దొరుకుతాయి. ఆన్‌లైన్‌లో కూడా కొనుక్కోవచ్చు. మార్ట్ లేదా ఆలీబాబా వెబ్‌సైట్‌లో ఇవి ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. వాటి గురించి పలువురిని అడిగి కొనుగోలు చేయండి. చిన్న చిన్న మెషిన్‌లతో తొలుత బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇందుకోసం 70,000 వరకు ఖర్చవ్వచ్చు. బనానా చిప్స్ తయారు చేయాలంటే అరటి పండ్లు, ఆయిల్, మసాలాలు అవసరం. ఉదాహరణకు 50 కేజీల చిప్స్ తయారు చేయాలంటే ఎంత అవసరమవుతుందో చూద్దాం. 1000 విలువ చేసే అరటి పండ్లు, రూ. 1000 విలువైన వంట నూనె, చిప్స్ ఫ్రైయర్ మెషిన్ రన్ చేసేందుకు రూ. 1000 డీజిల్, రూ. 200 విలువైన మసాలాలు అవసరమవుతాయి. ఇలా 50 కేజీల చిప్స్ తయారు చేయాలంటే 3200 వరకు ఖర్చవుతుంది. ప్యాకింగ్ ఖర్చులతో కలిపి కేజీ చిప్స్ తయారు చేసేందుకు రూ. 70 ఖర్చవుతుంది. వీటిని ఈజీగా 100కు విక్రయించొచ్చు. ఇలా 50 కేజీల చిప్స్ విక్రయిస్తే రోజుకు రూ. 1000కు పైగా ఆదాయాన్ని సంపాదించొచ్చు. పోను పోను సామర్థ్యం పెంచుకుని వ్యాపారాన్ని విస్తరిస్తే క్రమంగా మంచి లాభాలైతే మీ సొంతమవుతాయి. అలాగే సీజన్‌తో, వాతావరణంతో సంబంధం లేకుండా అమ్మకాలు జరిగే వాటిలో చాక్లెట్‌లు ఒకటి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ చాక్లెట్స్‌ను ఎంతగానో ఇష్టపడి తింటూ ఉంటారు. ఇలాంటి బిజినెస్‌ను ఎంపిక చేసుకుంటే మంచి లాభాలు ఆర్జించొచ్చు. చాక్లెట్ల తయారీని తక్కువ బడ్జెట్‌లోనే ప్రారంభించొచ్చు. ఇందుకోసం పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. ఇంట్లోనే ఒక గదిలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. చాక్లెట్ తయారీకి చాక్లెట్ మౌల్డ్, హీటింగ్ షీట్స్, బౌల్స్ వంటి సామాన్లు అవసరం ఉంటుంది. అలాగే చాక్లెట్ తయారీకి అవసరమైన ముడి సరుకు అవసరం ఉంటుంది. అలాగే చాక్లెట్లను స్టోర్ చేసుకోవడానికి ఒక పెద్ద ఫ్రిడ్జ్ అవసరం ఉంటుంది. చాక్లెట్లను ప్యాక్ చేయడానికి కవర్స్‌తో పాటు ప్యాకింగ్ మెషిన్ అవసరపడుతుంది. అయితే చాక్లెట్స్ తయారీ కంటే ముందు మార్కెటింగ్ చేసుకోవాలి. స్థానికంగా ఉన్న దుకాణాలు, బేకరీలో మార్కెటింగ్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.